వారే వా చూసిండ్రానోల్లా గుండు పిన్ను మీద జాతీయ జెండాను పట్టుకొని ఉరుకుతున్నట్టు మనిషి బొమ్మను ఎట్లా తయారు చేసిండో చూస్తానైతే అసలు ఎట్లా సాధ్యమైందని అనిపిస్తున్నది కావచ్చు. జగిత్యాలున్న మైక్రో ఆర్టిస్ట్ దయాకర్ అన్నతోని ఏదైనా సాధ్యమేనట. కొన్ని సంవత్సరాల నుంచి మైక్రో ఆర్టిస్ట్ వర్క్ చేస్తున్నాను. మరి నేను ప్రతి ఒక్క సంవత్సరం మన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేకమైన విగ్రహాన్ని తయారు చేస్తుంటాను. మరి ఈ సంవత్సరం గుండు బిల్లుపై మహిళ జాతీయ జెండాను పట్టుకొని పరిగెడుతున్న విగ్రహాన్ని తయారు చేశాను. స్వాతంత్ర దినోత్సవం పేరు మీద ఏడాదికో వెరైటీ బొమ్మను తయారు చేస్తున్నాడట ఈ అన్న. ఈ గీమల్గా వెరైటీగా చేయాలని గుండు పిన్ను మీద గీ బొమ్మను తయారు చేసిండట. మైనం కలర్ పెన్సిల్తోని మొత్తం 10 గంటలు కష్టపడి చేసిండట గీ బొమ్మను. ఇప్పటి వరకు దునియాలెవరూ తయారు చేయని బొమ్మను తయారు చేయాలని అనుకున్నాడట. గందుకే జాతీయ జెండాను పట్టుకొని ఉరుకుతున్న మహిళ బొమ్మను గుండు పిన్ను మీద తయారు చేసి వార్తలకెక్కిండు గిట్లా. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అన్న టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. గిది చూసినోళ్ళు ఆకుల మీద షాక్ పీస్ల మీద మైక్రో ఆర్ట్ బొమ్మలు వేసినోళ్లను చాలా మందిని చూసినాం. ఇప్పుడు గుండు పిన్ను మీద జాతీయ జెండాను పట్టుకొని ఉన్న మనిషిని తయారు చేసి వార్తలకు ఎక్కిండు గిట్లా. ముచ్చట ఇట్లుంటే కామారెడ్డి జిల్లా మద్నూర్లు ఉంటున్న గీనని చూడుండ్రు ఎట్లా స్వాతంత్ర సమర యోధుల బొమ్మలను గీసిండో. అగో చూసిండ్రు కదా, గాంధీజీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, బాలా గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి బొమ్మలు ఎంత మంచిగా గీసిండో అన్నా. మరి గీన గీసింది ఏ పేపర్ ముక్క మీదనో అట్ట ముక్క మీదనో కాదొల్లో, తినే జొన్న రొట్టె మీద గీసిండు. పండరి అనే గీనకు చిన్నప్పటికెంచి బొమ్మలు గీసుడంటే మస్తు పైరమట. ప్రైవేట్ టీచర్ గా కొలువు చేసుకుంటేనే టైం దొరికినప్పుడల్లా ఏదో బొమ్మలను గీసేటోడట. జెండా వందనం పేరు మీద వెరైటీ ఉండాలనని రొట్టె ముక్క మీద ఫ్రీడమ్ ఫైటర్ల బొమ్మలను గీసి దేశం మీద పాయరాన్ని చూపెట్టుకున్నాడు అన్నట్టు గిట్లా. నంద్యాలున్న కోటేష్ అనే ఇంకో కళాకారుడు చూడుండ్రెట్లా కోడిగుడ్డు మీద బొమ్మలను గీసిండో. అబ్బబ్బా, గీన టాలెంట్ చూస్తే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టే ఉన్నది కదా. జాతీయ జెండాను పట్టుకున్న భరతమాతకెంచి కోడిగుడ్డు మీద మొత్తం 150 మంది స్వతంత్ర సమరయోధుల బొమ్మలను గీసింది గిట్లా. జాతిపిత మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, సరోజినీదేవి, సర్వేపల్లి రాధాకృష్ణ దాకా ఎందరో మహానీయుల బొమ్మలను 3 గంటల్లోనే గీసిందట గిట్లా. దేశం కోసం ప్రాణాలర్పించిన మహానీయుల త్యాగాలకు గుర్తుగా వాళ్ళను స్మరించుకోవాలని గీ తిరిగా చేసిండట కోటేష్ అనే గీ కళాకారుడు. వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గీల టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.